ఎన్నికల రణక్షేత్రానికి మిగిలిందిగా కొన్ని రోజులే. ఈ నేపథ్యంలో ఇప్పటికే హోరాహోరీగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు. మనం ప్రస్తుతం ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నాం. ఎమ్మిగనూరు నియోజకవర్గం చేనేతపురిలో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు, ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఎన్నికలు రాబోయేటువంటి ఎన్నికల బరిలో గెలవబోతున్నారనే అంశం మీద పబ్లిక్ ఒపీనియన్స్ ఏముందో ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. ఎమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రం మరో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాం. మనతో మాట్లాడానికి కొంతమంది ఉన్నారు. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఊరు నుండి వచ్చినామని అడుగుతారు. లక్ష్మర్కాడ నుంచి సంతకు వచ్చామేప. సంతకు వచ్చారా? మనతో మాట్లాడే మరి కొంతమంది చెప్పేదా ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఊరు మాది మంత్రాల మండలం. మంత్రాల మండలం. ఇక్కడ ఎమ్మిగనూరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇది ఎమ్మెల్యేలా జగన్మోహన్ రెడ్డి గెలిచే బాగుంటుంది. టీడీపీ ప్రభుత్వం బాగుంటుంది. పెద్ద ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద మీద ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి బరులు ఉన్నారు, పుట్టారెడ్డి బరులు ఉన్నాయి. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎవరు గెలిచి ఏముండదు, మన కష్టం మనం చేసుకున్నా. ఎవరు వాళ్ళు గెలిచేది ఏముండదు. ఎవరు గెలిచేమి కొంతమందితో మాట్లాడదాం. ఇక్కడ చాలామంది ప్రజలంతా కూడా ఈరోజు సంత కావడంతో పరిసర ఎమ్మిగనూరు పట్టణ నియోజకవర్గంలో ఉన్నటువంటి గొనేగర్ల, నందవరము ఇతర ప్రాంతాల నుంచి సంత కోసం వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. ఇక్కడ పోటీలో బుట్టారెడ్డి కానీ జయనాగేశ్వర ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది? మాకు జయనాగేశ్వర రెడ్డి వస్తే బాగుంటుంది. మరికొంతమంది ఉన్నారు. పెద్ద ఎవరు వస్తారు ఇక్కడ? ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? బుట్టారెడ్డి కన్నా ఎవరు గెలిచినా సంతోషమేనా? ఎవరు గెలిచినా సంతోషమే. మనకి పని చేసేది కావాలా. కొంతమందితో మాట్లాడదాం. పెద్ద ఏ ఊరు నుంచి వచ్చారు? మీ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు? మీ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు? బుట్టారేక జయనాగేశ్వర రెడ్డి. ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది? ఇది వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకట్లా? ఎందుకంటే ఆయన పాపం అన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇచ్చిన మాట తప్పకుండా ఆయనకే ఓట్లు వేసి గెలిపించుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. మరి బుట్టారెడ్డికి ఇక్కడ వచ్చారు కదా, బాగా చేస్తారని నమ్మకం ఉందా మీకు? నమ్మకమే ఉంది, ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఆయన ఎందుకంటే ఒకసారి ఎంపీ అయింది. ఎంపీకి పోయి ఆయన ఇంటికాడికి పోయింటే బోర్లు అవి కూడా ఎమ్మడే బోర్లు చేసి చెప్పింది. బోర్లు అయిపోయి బలాలు ఊరికి అని మంచిగానే చేసింది ఆయన పుట్టారు వెనక. నాగల్దినే గ్రామంలో పట్టించుకోలేదంటారే? మనకి నాగల్దినే గ్రామంలో పట్టించుకునేది అయితే మనకైతే తెలదు. ఎక్కడెక్కడ మనం కూడా తిరలాడుతుంటామో ఇక్కడ అనుకుంటున్నారు జనాలు. మనకి వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది, ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే ఆయన మంత్రి అయిపోతాడు అనే మాటలు అనుకుంటున్నారు జనాలు. ఎట్లుంది పెద్ద ఈ ఊర్లో? మనతో మాట్లాడి మరికొంతమంది ఉన్నారు. చెప్పండి పెద్ద ఏ ఊరు? కడిమెట్ల సార్. కడిమెట్ల. ఎవరెవరు పోటీలు ఉన్నారు ఇక్కడ? ఇది టీడీపీ ఉన్నది, వైఎస్ఆర్ ఉన్నది. వైఎస్ఆర్ బలం ఎక్కువ. వైఎస్ఆర్ వైఎస్ఆర్ అన్ని పని చేసినా సార్. రైతు పాలసీ ఇచ్చినాడు, నష్టపారం వేసినాడు, మరి రూములు ఇచ్చినాడు. మరి ఇంకేం కావాలి మనకి? ఏ భూములు పోయినా మనకి? అంతకంటే ఎవరు మన తెల్లదానికనే చేయలేదు మనకి. అంతకుమించి బాబు చేస్తా అంటున్నాడు. ఈ బాబు చేయలేడు, బెల్లం చేయాలి మనకి. రూపాయి చూపి ఒక రూపాయి బతుకు చెప్పే మనం. రూపాయే సార్, అది రూపాయి రూపాయి చాలు. ఒక రూపాయి బతుకు చూపే సార్. అతనికి ఏమవుతుంది? ఆయన 5,000 ఇచ్చినా కూడా మాకు టీడీపీ అవసరమే లేదు. ఎందుకట్లా అంటే ఇంతకుముందు వాళ్ళ మామ పదవిలో ఉన్నప్పుడు 7 రూపాయల కేజీ బియ్యం అమ్మాడు. 7 రూపాయలకి ప్రజలు ఓటు 90 పైసలు వాళ్ళ మామ అమ్మితే ఆయన 7 రూపాయలు అమ్మాడు బియ్యము. ఈ పొద్దు మాకు ఇస్తాడని నమ్మకం ఏముంది? ఏది ఇవ్వలేడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా. ఎక్కువ ఇచ్చినా బంగారు ఇచ్చినా కూడా అయ్యరు. ఆయన మాట చేరిపోయింది. ఇంకా ఏడాడో అన్నారు. ఈ అయ్యరు కూడా ఓట్లు 4,000 అంటే కూడా వేయరు. ఆ పొద్దు బియ్యము తినే బియ్యం 7 రూపాయలు అమ్మించినాడు ఆ కాలంలోనే. ఎక్కను ఆయన ఇప్పుడు పెన్షన్ 4,000 ఇస్తా అంటున్నాడు కదా. అయ్యరు 4,000 ఇచ్చినా కూడా వేయరు. అప్పుడు ఎందుకు వచ్చాయి? 2014 అప్పుడు పెట్టినాయి అప్పుడు పథకాలన్నీ మా ఫండ్ మా కన్నీ గాలిబాటి పథకాలన్నీ. రూపాయి పథకం చెప్పి మనం ఒక రూపాయి పథకం చాలు. నమ్మడానికి లేదు, అసలు లేదు. ఒక దండి చెప్తుంటాడు కానీ నమ్మే మార్గం లేదు. ఒకటే నిజం ఉంటే వచ్చి నమ్మచ్చు. చెప్పండి పెద్ద ఎవరు పోటీలు ఉన్నారు ఇక్కడ? ఎవరు గెలుస్తారు? బుట్టనేరు గెలుస్తుంది. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు పని చేసినారు కదా జగన్. అంటే పుట్టారెడ్డికి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. మా రెడ్డి తరఫునే పెట్టుకుని శనకేశ్వర తరఫున పెట్టినారు. ఇంతవరకు శనకేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ఈడ
ఆయన తరఫున బుట్ట నిరసన పెట్టినారు. చెన్నకేశ్వర రెడ్డి కూడా ఏం చేయలేదంటున్నారు కదా, ఎందుకు చేసినాడు? ఎందుకు చేసినారు? ఏం చేశాడంటే ఇండ్లు కట్టించినాడు, ప్లాట్లు ఇచ్చినాడు, బీదవాళ్ళు పథకాలు వచ్చిన వల్ల బీదవాళ్ళకి అందించినాడు. ఇంకేం కావాలి? ఇంకా అంతే కదా సార్. బీదవాళ్ళకి అన్నం పెడితే చాలు కదా సార్. మరి ఎవడో కార్యకర్తలు, నా కార్యకర్తలని మొత్తం నా కార్యకర్తలు తిన్నాక బీదవాళ్ళకి గడ్డ దోపితే ఓటేస్తాడానికి అంతే, ఆడే ఉండేది అంతే. అంటే చంద్రబాబు నాయుడు అంత మించి ఇస్తా అంటున్నారు కదా. ఏమి ఇచ్చినా ఎవరు ఒప్పుకోరు. 4,000 5,000 ఇస్తానని ఒప్పుకోరు. ఎవరికి వాళ్ళకి ఉద్యోగస్తులకు ఇస్తాడంట, మాకు బీదోళ్ళకి ఏడంట ఉద్యోగస్తులు అందిస్తాడంట. ఆ అవసరం లేదు మాకు బీదోళ్ళకి సాయం చేసేది కావాలా, బీదోళ్ళని పైకి వచ్చేది కావాలా. జగన్ ఉద్యోగస్తులకు ఏం చేయలేదంట. బీదోళ్ళు బాగా చేసినాడు, బీదోళ్ళకి అందించాడు, పథకాలు అందించాడు, తిన్నాం. జగన్ బీదోళ్ళకి పథకాలు అందించాడు, తీసుకున్నాం, తిన్నాం. ఇప్పుడు పై చేసినాడు బీదోళ్ళని, కానీ ఆయనకే వేస్తాం. అంటే డబ్బులు ఇచ్చి పని చేయించలేదంట, సోమరులాంటగా మీరంతా. డబ్బులు ఇచ్చి పని చేసే కాదు, మాకు మేలు చేశాడు. ఏం మేలు చేశాడు? రూములు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. మాకు రోడ్లు అన్ని మేలు చేసినాడు, ఆయనకే ఓటేసేది. మరి కొంతమంది మాట్లాడదాం, అసలు ఈ నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారనే అంశం మీద మంచి కాశీమలి ఎవరు వస్తే బాగుంటుంది? బుట్టరేణుకమ్మే కదా 100%. ఎందుకు రావాలి బుట్టారెడ్డికి? జగన్ పరిపాలన బాగున్నందుకే ఆయనకు ఓటేసి ఏమి పాలన చూసుకోవాలని మా కోరిక. అంటే జగన్ అప్పుల పాలు చేశాడంట కదా. అబద్ధం టీడీ పాలే చేసినారు, అది టీడీ పాలు చేసి ఆయన మీద నెట్టుతున్నారు. ఆయన చేసిన మేలు వార్పు లేక ఆయన మీద నెట్టుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే మీకు డబ్బులు ఇచ్చి సోమరులు చేశాడనేసి అంటున్నారు కదా. ఆయన తిక్క అవేకమైనది, ఆయన తిక్క అవేకం నుంచి జనాన్ని ఇట్లా తెలియపరుస్తున్నాడు, వీళ్ళని తిక్కపరుస్తున్నాడు, తిక్క వాళ్ళని చేస్తున్నాడు జనాన్ని. ఇప్పుడు అంత మించి ఇస్తానంటున్నాడు. ఎంత అబద్ధమే. ఆయన మళ్ళీ వాలంటీర్లు వద్దన్నాడు, 10,000 రూపాయలు జీతం ఇస్తానంటున్నాడు. అబద్ధం కోరి అతను, ఆయనంత అబద్ధం కోరి దేశం మీద ఎవరు లేడు. మరి అందరూ కలిసి వస్తున్నారు, వస్తే కూడా ఆయనకు ఓటు వేసేవాడు ఎవడు లేడు. రూపాయలను ఒక్కడో 2 వేసేవాళ్ళు ఉన్నారు అంతే. మొత్తం వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుంది గ్యారెంటీగా. సీఎం జగనే అవుతాడు. ఇక్కడ బుట్టరేణుకమ్మ 15,000 మెజార్టీతో గెలుస్తుంది. జగనేశ్వర రెడ్డి. ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగనేశ్వర రెడ్డి. దానికి గ్రామస్తులు ఉన్నారు, చెప్పండి ఎవరు వస్తారు ఇక్కడ? బుట్టరేణుకమ్మ ఇది జగనేశ్వర రెడ్డి ఉన్నారు. మాకు బుట్టరేణుకమ్మే గెలిచాలా. జగన్ గెలిస్తే సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నవి. ఈ చంద్రబాబు గెలిచేదంటే ఒట్టాములు ఇస్తాడు, అన్ని కూటమి చేసుకున్నాడు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పి గెలిచేంత వరకు నాదే అంటాడు, గెలిచినాక చేతులు ఎత్తేస్తాడు. మంచి చంద్రబాబు నాయుడు తోటి ఏం కాదు, జగనే వచ్చినాయి సంక్షేమ పథకాలు అన్నీ అందేది. అంటే పథకాలు అంతకు మించి ఇస్తాను, వాలంటీర్ వ్యవస్థ కూడా ఆపేయని అంటున్నారు కదా బాబు. ఆయన గెలిచేంత వరకు మంచి అది అంతా ఒట్టాములు ఇస్తాడు. గెలిచేంత వరకు అబద్ధాలు చెప్తాడు, నన్ను అది వారంటర్ ఇస్తానంటాడు, అన్నీ సంక్షేమ పథకాలు పెడతానంటాడు. కానీ ఇంతకు ముందు కానీ అబద్ధాలు చెప్పి దొంగ రుణమాఫీ చెప్పి అన్నీ చెప్పినాడు. అన్నీ ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానన్నా, ఇంటికి ఒక జాబ్ ఇస్తానని సార్, అది కూడా ఇవ్వలే. రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయలే. మరి ఇప్పుడు వస్తేనే సంతకాలు చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, సొల్ల మాటలు అంత గెలిచే దగ్గరే అక్కడ గెలిచేంత వరకు నాది, గెలిచినాక మీది, అన్నీ ఒట్టి సంతకాలు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు చెప్పేది ఒట్టి పచ్చి అబద్ధాలు మాటలే. జగనే సంక్షేమ పథకాలు, అమ్మఒడి అయితేనేమి, ఇది 45 ఏళ్ళ దుడ్లు అయితేనేమి, ఈ బండి మీద 10,000 దుడ్లు అయితేనేమి, అన్నీ సంక్షేమ పథకాలు అన్నీ అందినవి. జగనే రవల్ల, రైతు భరోసా అన్నీ ఇంటింటికి ప్రతి ఒక్కరూ ఏ బీద సమస్యలు కానీ అందరికీ అందినవి. ప్రతి ఒక్క పల్లెటూరులో కానీ నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఒక ఇంటికి పోయి అందరూ బాగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందినవి. అమ్మ ఒడి కానీ ఏమైనా కానీ అభివృద్ధి ఇచ్చే అమౌంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒక్కనాడు మా అందరు కానీ ₹1 చూడలే. అంటే మీకు పథకాలు ఇచ్చాడు, అభివృద్ధి చేయలేదంట. ఏం అభివృద్ధులు కానీ బాగా అయినవి. నీళ్ళు మంచి చెడ్డ రైతులకు కానీ బాగా అభివృద్ధి అయినది. ఒకరు ఒక తీరు చెప్తుంటారు అనుకో, ఎవరు ప్రేమ ఎవరు ఉంటుంది. కానీ మాకైతే ఏం తెలియదు రాజకీయంగా. కానీ మాకైతే జగన్మోహన్ రెడ్డి వేసినే మాకు బాగుంటుందని కోరుతున్నాం. ఇక్కడ బుట్టరేణుకమ్మ పైన జగను, ఇక్కడ బుట్టరేణుకమ్మ గెలిచినే బాగా సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నవి అని కోరుతున్నాం. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి పెద్ద. ఈరోజు ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు? జగనేశ్వర రెడ్డి చేస్తున్నాడు, బుట్టరేణుకమ్మ చేస్తుంది. బుట్టరేణుకమ్మనే మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం. అంటే ఎందుకు?
మాకు పనులు అన్నీ ఎట్లా అవుతాయి. అంటే బుట్టా రేణుక ఇప్పటివరకు ఈ ఊరికే తెలియదు కదా. అయితే మేము ఎవరైతే మన క్యాండిడేట్ మంచితనం కావాలి. ఏదో అప్పుల పాలు అయిపోయారు, సంపాదించుకుని వస్తున్నారు బుట్టా రేణుక అని అంటున్నారు కదా. లేదా అలా అంత పద అమ్మ అప్పటికే సంపాదించుకున్నది. ఇప్పుడేం రాజకీయంలో సంపాదలేదు అమ్మ, అప్పటికే సంపాదించుకున్నది. అదే డబ్బులు మూటలతో వస్తున్నారు, ఓట్లు కొనడానికి ఏం లేదు అబద్ధం అంతా. అవమానం మీద ఓట్లు వేస్తున్నాం. అవమానం. మీదే ఊరు పెద్ద ఏ ఊరు? ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది? మనం అది చెప్తామని వద్దు మనకు. ఏ చెప్పినా ప్రజానీకానికి సేవ చేసే నాయకుడు కావాలి కానీ ప్రజానీకానికి సేవ చేసే నాయకుడు కనిపించదు. ఆ రోజుల్లో ఉండేదా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఉంటే బాగుంటుండే కానీ ఇవన్నీ అంతా ఉల్ట పల్టీలు. అంతే మనం ఏం చెప్పదలుచుకోలేదు. మంచి చేసేవాళ్ళు లేరా? అవన్నీ చెప్పలేము సార్ మనం కూడా. వద్దు ఇప్పుడు ఒక మాట చెప్తాను మాకు అన్నీ ఏమనుకో. ఇప్పుడు ఫోటోలు పెట్టారా ఏంటికి? పింఛన్కి కానీ బియ్యం కార్డుకి కానీ. మళ్ళీ ఇప్పుడు జగన్ వచ్చి పాస్బుక్ల మీద పెట్టారు. దీన్ని చాలా తప్పు పడుతుంది ఇప్పుడు జనం. ఆ రోజుల్లో ఫస్ట్ తప్పు చేసింది ఎవరు? చంద్రబాబు. ఎందుకు తప్పు చేశాడని నువ్వు నన్ను అడగచ్చు. ఆ రోజుల్లో ఆ మనిషే కానీ బియ్యం ఫోటోలకి బియ్యం కార్డుకి కానీ పింఛన్ కార్డుకి కానీ మంచి ఫోటో పెట్టలేకుంటే ఈరోజు జగన్ పెట్టేవాడు కాదు కదా. మళ్ళీ పొద్దుకు జగన్ని పింఛన్ దాన్ని పోతే సచ్చాడు అని చెప్తారు. ఇంటింటి కాడ వచ్చి వస్తుండ్రు కదా. మరి దాన్ని వద్దని చెప్పింది చంద్రబాబే. ఈరోజు సస్తే పోతే జగన్ మీనే. మరి దాన్ని చేసింది ఎవరు? దాన్ని ప్రశ్నిస్తే వాడిని లోపలయ్యా అంటారు. అట్టప్పుడు అది న్యాయం జరగదు. అందుకోసమే ప్రజానీకానికి సేవ చేసే నాయకుడు కావాలా. యువకులకు కూడా ఇక్కడ ఎమ్మెల్యే అనేవాడు కానీ ముఖ్యమంత్రి కానీ ఎంపీ కానీ ఒక ఫ్యాక్టరీలు తయారు చేసి నిరుద్యోగానికి ఉపాధి కల్పించాలి. రైతుకి సరైన మద్దతు ధర కల్పించాలి. అంతేగాని నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది చెప్పలేము. ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా చూస్తే జగన్ రెడ్డిని చూసాం, అవతల పక్క కేసీఆర్ రెడ్డిని చూసాం. అంతకుముందు మోహన్ రెడ్డి చేశాడు, బాగా మంచిగా చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కొడుకు వచ్చాడు. ఆయన ఏమంత పేరు పొందలే, కేసీఆర్ రెడ్డి కూడా పేరు పొందలే. ఇప్పుడు పుట్టారు ఆయనక ఖచ్చితంగా సేవ చేస్తాను ప్రజానికానికి కూడా నమ్మకం ఉంది. ఆ మాట నేను గ్యారెంటీ కూడా చెప్పగలను. ఎందుకు అట్లా నమ్మకం? ఎందుకు అంత నమ్మకం? ఎందుకంటే ఆయన దగ్గర కొద్దిగా మంచితనం కానీ వస్తుంది. చెప్పే మాటల్లోనే ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా మీకు అర్థమవుతుంటాయి కొంతమందికి. అట్లా మీ దగ్గర ఆ గుణం ఉంది, అందుకోసమే ఆమె గెలుస్తారని చెప్తాను. రైట్. మరి కొంతమందితో మాట్లాడతాం. ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, చాలా పల్లెల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, మనతో మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి పెద్ద, ఏ ఊరు మీది? మా దగ్గర కే నాగలాపురం, కలగొట్ల పక్కన, కలగొట్ల మండలం. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో? ఎవరెవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు? ఎమ్మెల్యేగా బుట్టరేణి చేస్తుంది, జయనాథ్ రెడ్డి. ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకైతే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. మాకు అన్ని పథకాలు కూడా అందుతాయి. మీకు పథకాలు ఇచ్చి సోమరులు చేశారనేసి అంటున్నారు కదా, అంటే అప్పుల పాలు చేశారు కదా రాష్ట్రాన్ని. అప్పుల పాలు చేశారంటే మరి ఆయన ఇంట్లో నుండి తెచ్చిపెట్టినా ఆయన పనికి పోతాడా? మాకు అది కావాలి ఇది కావాలని మనం అడిగినప్పుడు ఆయన కష్టం చేసి పెట్టినా ఏదో ఒకటి చేయాల్సి ఉండేదే కదా. అప్పులు అయితే మళ్ళీ కాకుండా పెట్టదు. గెలిచిన వాళ్ళు ఈ నియోజకవర్గానికి ఏం చేస్తే బాగుంటుంది? గెలిచిన వాళ్ళు రైతులకి ఎద్దుల బండ్లు కానీ ఏమైనా కానీ సాయం చేస్తే బాగుంటుంది. నీళ్ళు ఎద్దుల బండ్లు ఇచ్చినా కూడా బాగుంటుంది. ఇంకా బోర్లు అలాంటివి వేసినా కూడా బాగుంటుంది. ఇదే ఊరే ఇదే గేరే. పోటీ ఎవరు చేస్తున్నారో తెలియదా? పోటీ చేస్తున్నారు తెలిసే, ఛాన్స్ చేయొచ్చు వేరే వాళ్ళకి. అదే దానికి ఈనట్లు వేరే వాళ్ళకి ఛాన్స్ చేయొచ్చు అంతే. ఎందుకు ఇవ్వాలి అంటే మార్చాలి కదా, కొంచెం మార్చితే బాగుంటుంది. మార్చకపోతే ఎట్లుంటుంది? ఇప్పుడు 3 పార్టీలు ఉండవు ఇక్కడ. మరి కాంగ్రెస్ వచ్చింది, మరి యాది గెలిచానే చెప్పని కష్టమే. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? అదేం మామ చెప్పరాదు, మీరు చెప్పాలా. అంటే కేంద్రంలోనా రాష్ట్రంలోనా? రాష్ట్రం పైన కేంద్రంలో ఎవరు రావాలి, రాష్ట్రంలో ఎవరు రావాలి, ఇక్కడ ఎవరు రావాలి? అందరూ మారితే బాగుంటుంది. పైన కింద వరకు మారితే బాగుంటుంది. అందరూ మారితే బాగుంటుంది. మేము ఎక్కడో ప్రేమ ఉన్నకెళ్ళి ఓటు వేసుకుంటాం అంటాం అంతే. ఎవరు మంచి చేస్తారని నమ్మకం? ఎవరిని నమ్ముతావా? ఎవరు నమ్మనికలేదు. ఈ కాలం అన్నదమ్ములు నమ్మనికలేదు, తల్లిన పిల్లలు నమ్మనికలేదు. వాళ్ళని అనేది ఏం ధర్మం పాపం. మళ్ళీ జగన్ కూడా పర్వాలేదులే, చేసినాడు. ఏమంటే కరోనా వచ్చారు 2 ఏళ్ళు, ఇంకా ఆయన అనేది ఏం ధర్మం కాదు అది. కానీ ఇంకా చంద్రబాబు వస్తే బాగుండని కొంతమంది అంటారు.
కొంతమంది సరే ఇది ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది పనులు అవుతామని కొంతమంది అంటారు. వాళ్ళ నిర్ణయం అది. నా నిర్ణయం అయితే ఎక్కడో బుద్ధి పుట్టినకి వెళ్ళి వేసుకుంటాను అంతే. మరికొంతమంది మాట్లాడదాం. ఇక్కడ చాలా మంది ఓటర్ ఈ పల్లె ప్రజలు ఉన్నారు. చెప్పండి పెద్ద, ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది? నాకు ఏం తెలదు, దిగాడు నాను ఎన్ని సంతకం చేయనిక ఎవరు గెలిస్తే ఏం లేదు. మా అప్ప ఆస్తి మా ఆస్తులు మాకు బాగుండాలా, వాన్ దేవుడు వాన రావాలా, అందరూ కొట్లాడకుండా బతికితే అంతే చాలు. ఎవరు గెలిచినా ఏం లాభం లేదు, అంతా ఒకటే. ఇప్పుడు ఇద్దరులో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పోటీలో ఉన్నారు. ఆయన అధికారం రావాలంటున్నాడు, ఈయన అధికారంలో ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. మాట్లాడదాం. పెద్ద, ఏ ఊరు మీది? మల్కాపురం. మల్కాపురం. ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ? జయనాథ్ రెడ్డి, బుట్టారెనక. ఎవరు వస్తే బాగుంటుంది? మాకు చంద్రబాబు వస్తే బాగుంటుంది. మాకు జగన్ వస్తే బాగుంటుంది. నువ్వు ఎందుకంటే పథకాలు అన్నీ ఇంటికి అందే తట్లు చేసినాడు కాబట్టి జగన్ వస్తే బాగుంటుందని మంచిది. అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, అన్ని చేయూత కానీ అన్ని అకౌంట్లలో నుంచి పడతాయి. ఒక దళారుల నుంచి తీసుకునే పరిస్థితి లేదు. అందుకోసరంగా జగనే రావాలి. ఇన్ని పథకాలు పెట్టాడు కాబట్టి అప్పులు అయ్యాయి కదా, మరి ఇదంతా అప్పులు మన కరెక్టే. మనం ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు చెప్పినాడు కదా, ఆయన మరి అప్పులు చేయకుండా ఆయన ఎవరి నుంచి కట్టిస్తాడు? మనమే కదా అన్నీ, ఏదైనా మనమే కదా. మరి వాళ్ళు ఇస్తుంటారు కాబట్టి మనము కట్టాల్సిందే. అది వాళ్ళతోనే కదా, ఇల్లు ఇచ్చినా వాళ్ళతోనే కదా. అతను సొంతం మేము తెచ్చి కట్టేళ్ళదు, ఇచ్చేది గవర్నమెంట్ తుకునెళ్ళే కదా చేసిండేది. అందరూ ఇచ్చినా అతనే మంచిగా పథకాలు అందుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఇంటి దగ్గరికి వాలంటీర్లు తెచ్చి ఇంటికే ఇస్తుంటారు కాబట్టి మంచిగా ఉండదు. అని జగన్ ప్రభుత్వం మంచిగా ఉండదు. ఆయన ఏమన్నాడు ఇంతకు ముందు, శ్రీలంక మాదిరిగా అవుతుంది, ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ఇట్లా అవుతుంది అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఉచితంగా ఇచ్చినప్పుడు శ్రీలంకలకు కాదా? అందుకోసరంగా ఎవరిచ్చినా పథకాలు మంచిగా ఇచ్చి మంచిగా నడిపినారంటే 14 సంవత్సరాలు సీఎంగా చేసినాడు కాబట్టి ఇంతకుముందు ఆయన చేయలే, ఇప్పుడు ఆయన చేయలే, ఈయన చేసినాడు కాబట్టి ఈయన ఏమంటున్నాడు, నేను ఇంటికి పథకాలు అందించినాను కాబట్టి నీ ఇంటికి అందింటే నాకు ఓటేయండి లేకుంటే వద్దంటున్నాడు. ఏ సీఎం అయినా ఈ మాట మాట్లాడినాడా? అంటే దీన్ని పొగురు అంటున్నాడు, అహంకారం అంటున్నాడు. అది కాదు, అది తప్పు. అది పొగురు అనకూడదు. ఎందుకంటే నేను ఇచ్చినాను, నేను అడుగుతుండాను, మీరు నాకు ఓటేయండి లేకపోతే వేయొద్దండి, నీ ఇంటికి పథకం అందకపోతే ఓటేయొద్దండి అని అంటున్నాడు. అది మంచిదే కదా? ఎవరైనా అంటున్నారు, నాన్న అనలేను, ఇంకోరు అనలేము ఈ మాట. ఏ సీఎం కూడా అనలే. 14 సంవత్సరాలు ఉండే చంద్రబాబు కూడా ఇంతవరకు నేను ఈ పని చేసినాను, నాకు ఓటేయండి లేకపోతే వేయొద్దండి అని చెప్పలే. కానీ ఈయన చెప్పినాడు. అందుకోసరంగా జగన్ మంచి పథకాలు ఇచ్చినాడు కాబట్టి ఆయన అమలయ్యే సాధ్యమయ్యే పథకాలే ఆయన ఇచ్చినాడు. సాధ్యం కానివి ఈయన అన్నాడు. అది జగనే కావాలని మాకు కోరు. ఇక్కడ బుట్టారేణుకమ్మ కావాలి. అంటే మంచి మనిషి కాబట్టి. అంటే బుట్టారేణుక ఈ ఊరికి కొత్తగా వచ్చారు, ఏమి చేయలేదు, ఎవరికి తెలియదు. ఇంతకు ముందు ఎంపీగా ఉన్నప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు కూడా కొన్ని పల్లెలకి కొన్ని నీటి వసతి సౌకర్యాలు కూడా కల్పించింది ఆయమ్మ. అప్పుడు మా ఊరు కోటెకల్, ఆ గ్రామంలోన ప్రతి ఒక్క ట్యాంకులు కట్టించిపోయిన ఈయన మాజీ సర్పంచ్, అప్పుడు సర్పంచ్ ఈయన దాంట్లో ఉన్నప్పుడు బుట్టారేణుకమ్మ ఎంపీగా ఉంది. అప్పుడు నీటి వసతులకి మా ఊరికి మంచి ట్యాంకులు వార్డుకి ట్యాంకులు కట్టించినది. మంచి పని చేసినది. కానీ ఆయన వస్తే ఇప్పుడు కూడా మంచిగా చేస్తుంది. నాగల్దానికి దత్త తీసుకుని ఏమి చేయలేదు అంటున్నారు కదా. చేసింది మరి అక్కడ చేసిందనే నీళ్లు ట్యాంకులు కట్టించేదే నాగల్దీన్లో కట్టించేది. ఏం చేయలేదు, అభివృద్ధి దత్త తీసుకుని పారిపోయారంటారు. అది వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు పక్క కట్టినారు. ఆడ నీ అమ్మ దత్త తీసుకుని నీళ్ల ట్యాంక్ కట్టేది. నీళ్ళు సవలత్తు చేసినది వాళ్ళకి, బాగానే చేసింది. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ సంక్షేమ పథకాలు సువర్ణంగా చేసినాడు. అతను 20 ఏళ్ళు చేసి చంద్రబాబు, కానీ అవి రోడ్లు అవి వేసినాడు. కానీ సంక్షేమ పథకాలు బీదవాళ్ళకి, బడుగు జీవుల వాళ్ళకి ఇంత
గొర్రెలు తెచ్చుకునేకే దాంట్లోన సంపాదించుకుని ఆ డబ్బులతోన ఆడపిల్లలను పెళ్లిళ్ళు కూడా చేస్తున్నారు. మంచి పథకాలు చేసినాడు. ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ సప్లై నిధులు తీసేశాడు, కార్పొరేషన్ మూసేసేసాడు, ఎక్కడ ఆ లోన్లు ఇచ్చే పరిస్థితి లేదనేది కూడా విమర్శ ఉంది కదా. యాదే ఈ లోన్లకు సంబంధించి నువ్వు గొర్రెలు తీసుకోవాలన్నా బర్రెలు తెచ్చుకోవాలన్నా లోన్లు బర్రె గొడ్లు తెచ్చుకుంటే దాంట్లో సంపాదించిన చిన్న చిన్న వాళ్ళు బాగానే చేసినాడు. పాలన 5 ఏళ్ళలోన అతని 24 సార్లు గెలిచలేదు, గెలిచింది ఫస్ట్ టైం. మంచిగా చేసినాడు. పక్క రాష్ట్రాల్లో కూడా మేము మన తెలంగాణ పోయింటిమి, అక్కడ మన సైడ్ లేదు కదా జగన్ మాదిరిగా, ఉంటే బాగుంటుండే, మా జీవితాలు కూడా బాగుపడుతుండే అన్ని పక్క రాష్ట్రాలు కూడా చెప్పుకుంటున్నారు. ఇది సచివాలయాలు మంచి సబ్జెక్ట్. ఇది కొన్ని మంది చదువుకున్న వాళ్ళు ఇంట్లోనే ఉండ్రి, అట్లా వాళ్ళకి యాదో ఒక రూపంలోనూ వాళ్ళకి పని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి పర్మిట్ చేసి, ఈ వాలంటీర్లు వాళ్ళు కూడా ఇంట్లో ఉండ్రి. అంటే వాలంటీర్లకు 5,000, సచివాలయాలకు 15,000, అది కూడా వచ్చినాయి. అవి కూడా ఉద్యోగాలు, అవి జీతాలు అంటున్నారు కదా. అవి పర్మిట్ చేసే కదా సచివాలయ వాళ్ళకి. 3 ఏళ్ళు పర్మనెంట్ లేకుండే, అయినాక అతను మాట ఇచ్చిండే 2 సంవత్సరాల్లో నన్ను పర్మనెంట్ చేస్తానని మొదటే అతన్ని చెప్పిండే, దాన్ని నిర్ణయించుకుండే. 3 ఏళ్ళు అయినా పర్మనెంట్ చేసేటి వాళ్ళకి 30 ఏళ్ళు 30,000. కొన్ని మంది బతుకుతా అది కూడా లేకున్నట్లు ఊకుంటారు పిల్లలు. మరి అవి మాత్రం ఇచ్చాడు, ఇంకా మిగతా ఉద్యోగాలు టీచర్లు ఇవ్వలేదు, ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, మిగతా చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా. యా ఉండవి అయితే నిదానంగా 5 ఏళ్ళ ప్రభుత్వం వలన 5 సంవత్సరాల్లో ఇన్నోటి చేసినాడంటే చేనేత కార్మికులకి 24,000 ఒక సంవత్సరానికి ఇచ్చినాడు. ఎవడు ఇవ్వలేదు. ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు కదా, స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంత ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇట్లా సంక్షేమ పథకాలు ఇచ్చినోడు ఎవడు లేదు. బాగా చేసినాడు మొత్తానికి. పెద్ద ఎట్లా ఉంటా మాకు జగనే రావాలన్నా, మాకు జగనే రావాలా. మా బీదోళ్ళకి జగనే మంచిది. అప్పుల పాలు చేశాడంట. అప్పులు తర్వాత మాట అది. ఇప్పుడు ఫుడ్ తింటున్నామంటే ఆయన గురించే. ప్రతిరోజు అన్నము ఫ్రీ భీమ్ వేసినాడు. అప్పుడు 2 రూపాయల కిలో భీమ్ వేస్తుండ్రి, ఇప్పుడు ఫ్రీ భీము ఇంటికింటికి. మాకు జగనే రావాలా. ప్రతి ఒక్క వస్తువు ఆయన బీదోళ్ళకి పని చేసినాడు, సాయం చేసినాడు. మీ ఎట్లా వాళ్ళు పెద్దోళ్ళకి చేయలేదేమో. వాస్తవం జగన్ రావాలని కోరుకుంటున్నాం. జగన్ రావాలని కోరుకుంటాం సార్. ఇక్కడే ఎవరు రావాలి? ఇక్కడే ఆయన పేరు బుట్టారేనికి వెళ్ళాలా. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. చెప్పండి పెద్దయ్య, అసలు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో? ఎవరు వస్తే బాగుంటుంది? పైన ఎవరు రావాలి, కింద ఎవరు రావాలి, ఏంటి అసలు? అతనే రావాలా. ఏ ఊరు వచ్చినా అతను చంద్రబాబు జగన్ రావాలా. ఎందుకట్లా? కొన్ని ప్రేమ అట్లుండదు, అభిమానం ఉండదు, చేసిన పనులు బాగుండవు. ఏంటి అప్పులు చేయడమా? మన అందరి మీద నెత్తిన మీద అప్పు ఎందుకు పెడతాడు? మామూలు అప్పులేంది ఎవరు చేసాము? ఇప్పుడు తండ్రికి కొడుకు పుట్టింటాడు, అప్పులేందే చేసింటామా? వాళ్ళని సాకాలి కదా, మంచి చెడ్డ. అప్పులేని అట్లా పెట్టింటామా? అప్పుకు వచ్చే కదా పెట్టిండేది. అప్పులేంది ఏడ పెడతాము? అతను కానీ ఏడగా తెచ్చి కానీ కొడుకు సాకాలి కదా. అంటే అప్పు కట్టాలంటే మన ధరలు పెరిగాయి కదా. మరి పెంచి ధరలు ఏం పెరిగినిచ్చినాడు చెప్పు. కందిపప్పు, బ్యాళ్ళు తినడానికి, కొనడానికి పోవాలన్న బిల్లులు ఒకటి చెప్పేదేనో, అమ్మ ఒడి అంట, అది ఇది అన్నీ వేస్తాడు కదా. పథకాలు ఎన్ని ఉండవి. ఎవడో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాడటగా. ఎంతమంది చదివితే అంతమంది పిల్లలకి చంద్రబాబు వస్తే. ఇవన్నీ ఉద్దరు మాటలు మాట్లాడద్దు. ఇప్పుడు పింఛన్ కానీ 4,000 ఇస్తానంటాడు, అతను ఇస్తాడా? అవి ఇచ్చేలే మాట అది. ఎక్కిస్తాడో పోతా ఉన్నాలే కానీ ఎందుకు ఇచ్చిండేది గొప్ప సంగతి. రుణమాఫీ చేస్తామని 50,000 బాగాలేదయ్యా. మనము 50,000 బాగాలేదు. అది మా ఆయనకి 50,000 అప్పు లోన్ తెచ్చింటి పెండ్లికి, దానికి వడ్డీ కొంట అయితే 80,000 90,000 అయింది. అది కానీ బాగాలేదు. ఏడు చేస్తాడు ఊక అతను చెప్తాడు. ఇక్కడ ఎవరు రావాలి? ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? బుట్టిరేనికి వెళ్ళాలి. నాను సర్పంచ్ ఉన్నప్పుడు ఆయమ్మే చేసింది. నిల్లు వర్కర్స్ అంటే ఆయమ్మదే. యా ఊరను చూడి. అంటే నువ్వు ఏదో ఒక పార్టీ లీడర్ కాబట్టి మాట్లాడుతున్నావా? ఎవరు నన్ను కాంగ్రెస్లోనే ఉంటే అప్పుడు నన్ను కాంగ్రెస్లోనే ఉంది.
మరి దాంట్లోనే ఆయమ్మ అన్నీ చేసిన చూడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు చెప్పేది? మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా హస్తం పార్టీలో ఉన్నావా అప్పుడు? అప్పుడా హస్తం దాంట్లో ఉంటే మరి హస్తం పార్టీలో ఉంటే ఆమె చేసిందా సేవ? చేసిన దానికే కదా నేను చెప్పేది. నా ఊర్లో అన్ని ఊర్లలో చూడు, యాదను చూడు, నాకు 5 ఊర్లు ఉండవి, 5 పల్లెలు ఉండదు. నీళ్ళ వరకు ఏడ లేనట్లు చేసాను. గుమ్మిలు ఏడన్నో పెట్టించిన. అప్పుడేం కానీ నన్ను కాంగ్రెస్ వాడే, నన్నేం కాదన్నా. బాగా చేసినాడు మనకు, కానీ చేసింది లేదనరాదు. 2000 పైకి 3000 పింఛన్ కానీ ఎక్కించినాడు, అన్నీ చేసినాడు. ఇప్పుడు దిక్కులకు ఒకడు పోయారా పింఛన్ దుడ్లకి లేనాక ఒకతను ఉండరా? బ్యాంక్ అకౌంట్లో వేసాడు కదా నిన్న. యా బ్యాంక్ అకౌంట్లో ముసలోడు నిన్న మొన్న చచ్చిపోయాడు ఒకడు. నందరిలోనా దుడ్లకు వచ్చి 500 ఎట్ల వాళ్ళు బొదులు తెచ్చుకొని ఖర్చుతాను. ఆ దుడ్లు ఇయ్యిన దానికి 500 బొదులు ఇప్పించుకొని రేపన్న మర్నాడు వస్తుందంటే వాడు ఒక ఏటు వేసాడు, ఒక క్వార్టర్ కొట్టాడు, నడిచిపోయాడు ఆ ఊరికి. 500 అయిపోగొట్టుకుని ఎండకి నెత్తి మీద వాళ్ళు వేసుకోతారు కదా, ఆడు గుడ్డు పెట్టేసాడు మధ్యన. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పబ్లిక్ ఒకటే కోరుకుంటున్నారు. ఇక్కడ మిశ్రమ స్పందన రావడంతో పాటు మెజార్టీగా చూస్తే మాత్రం కంపల్సరీగా మేలు చేసేటువంటి పార్టీలే అధికారంలోకి రావాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.